హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క సాయంకాల సమయమందు మనము దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి ఏజీ చర్చ్ గచ్చిబౌలి వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తుంటున్నాను. మరి మొదటిగా ప్రార్థించుకొని ఈ యొక్క వర్షిప్ని మనం స్టార్ట్ చేయబోతుంటున్నాం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని నాతో పాటే ప్రార్థనలో ఏకీభవించండి నా సహోదరి సహోదరులారా. దేవుడి రోజు ఆరాధనలో మరి గొప్పగా దేవుడు మనతో మాట్లాడాలని, ఆయన్ని మనం మనసారా మన మనసులు అప్పగించుకొని ఆయన స్తుతించాలని, ఆరాధించాలని మనము ప్రార్థిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనములు అయ్యా. నీవు మహోన్నతుడు, సర్వోన్నతుడవయ్యా. అయ్యా తండ్రి, నీకు సాటి ఎవరు తండ్రి? మా ఆరాధనకు యోగ్యుడా, మా ఆరాధనకు అర్హుడా? నీకు వందనములయ్యా తండ్రి. నీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మేలు చేయుట మానని దేవా నీకు వందనములు. మేలు చేత మా జీవితములను మమ్మల్ని తృప్తిపరుస్తుంటున్న దేవా నీకు వందనములు చెప్తుంటున్నాము తండ్రి. ఇప్పుడు మేము ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండగా తండ్రి, కేవలము నీకు మాత్రమే సమస్త ఘనత మహిమ కలుగును గాక. అయ్యా, ఎంతమంది అయితే నేను మరి లైవ్ ద్వారా వీక్షిస్తుంటున్నారో మీరు వారితో మాట్లాడమని తండ్రి, ఈ సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడైన నామాన్ని బట్టి అడిగి మొరపెట్టి వేడుకొంచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి మొదటిగా మనము ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా అని దేవుని స్తుతిద్దామా? ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఒక సమయంలో ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా అని స్తోత్రాల పనచేద్దామని పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం ఈ యొక్క సమయంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి చప్పట్లు కొడుతూ దేవుని ఘనమైన నామాన్ని స్తుతిద్దాం ఈ సమయంలో. హల్లెలూయా. స్తోత్రము
ఈరోజు నీవు నేను ఇలా ఉన్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము ఆయన కృపయే. కంప్లీట్లీ నాట్ అవర్ ఎనీథింగ్, కంప్లీట్లీ గాడ్ గ్రేస్. హల్లెలూయా. టుడే వాట్ వి ఆర్ అండ్ వై వి ఆర్. ఈరోజు మనము ఏమై ఉంచున్నాము? కేవలము దేవుని కృపయే అయి ఉంచున్నాము. ఈరోజు మనకున్నదంతా ఏది ఆయన లేకుండా మనకు కలగలేదు. ఈరోజు మనము అట్టి దేవుని స్తుతిస్తామా, ఆరాధిద్దామా, ఆయన ఘనమైన నామాన్ని మనం ఈరోజు స్తుతిస్తామా? ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడును, నేను నిర్మించిన నా చెలను నా స్తోత్రము ప్రచురము చేయాలని ఆయన లేఖనము చెప్తుండగా ఈరోజు మనం ఆయన స్తుతిద్దామా? మరి ఇప్పుడు మనం ఒక హిందీ సాంగ్, హో తేరీ స్తుతి ఔర్ ఆరాధన అనే ఒక హిందీ సాంగ్ పాడుకుంటూ మనం ఆయన స్తుతిద్దామా? ఈ యొక్క సమయంలో దేవానికి వందనములు. ఈరోజు మనము ఆయన్ని ఎంత స్తుతించినా ఎంత ఆరాధించినా కూడా సరిపోదండి. హల్లెలూయా. మీరు కూడా లైవ్లో ఎంతమంది అయితే చూస్తూ ఉంటున్నారో ఆరాధనలో ఏకీభవించండి. హల్లెలూయా. మరి హో తేరీ స్తుతి ఔర్ ఆరాధన అనే పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతిద్దాం ఈ సమయంలో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతులు ఎత్తి మనము దేవుని స్తుతిద్దామా ఈ సమయంలో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవానికి వందనములు. ఎల్లప్పుడూ నేను స్తుతించదమయ్యా, నీకు వందనములు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీకు వందనములయ్యా. महिमा से तेरी तू यशगा को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। हालेलुया, 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 Jesus. Lord, your mercy and your grace is so much upon us, Lord. Hallelujah. అయ్యా నీ కృప, నీ కనికరములు మా పైన ఎంతో విస్తారముగా ఉంటున్నవయ్యా. అందును బట్టి నీకు వందనములు. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं. లార్డ్, ఈ ప్రపంచములో నీలాగా మమ్మల్ని ఎవరు ప్రేమించేవారు లేరయ్యా. నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి. నీకు స్తోత్రములు. నిన్ను కోరిన వారు ఎవరున్నారయ్యా? ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
లార్డ్. నాయన ఎక్కడైతే తండ్రి అద్భుతములు, ఎక్కడైతే తండ్రి ప్రభువా మాకు ఒక మార్గం ఉండదో, ఎక్కడికి వెళ్ళాలో మేము తెలియని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి లార్డ్, నువ్వు ఒక వే మేకర్, నువ్వు మిరాకల్ వర్కర్, యు ఆర్ ఏ ప్రామిస్ కీపర్ లార్డ్. అయ్యా, నువ్వు అద్భుతములు చేయువాడవి నాయన, ఆశ్చర్య కార్యములు చేయగలవాడవు తండ్రి. ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చేవాడవయ్యా. నీవు మా మధ్యలో నీవు ఉంచున్నావు తండ్రి. అందును బట్టి నిన్ను మేము ఆరాధిస్తుంటున్నాం, స్తుతిస్తుంటున్నామయ్యా. యు ఆర్ హియర్ అని వే మేకర్ అనే సాంగ్ పాడుకుంటూ దేవుని స్తుతిద్దామా కొంచెం సేపు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లార్డ్, we worship you, Lord. We praise you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are here, mending every heart. I worship you. I worship you. You are here, touching every heart. I worship you. I worship you. You are here, waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Thank you, Lord. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My Lord, that is who you are. You are here, touching every heart. I worship you. I worship you. You are here, healing every heart. I worship you. I worship you. You are here, turning lights around. I worship you. I worship you. You are here, Lord. You are doing something miraculous in your lives, Lord. Thank you, Jesus. Thank you, wonderful Holy Spirit, Lord. Hallelujah. Thank you, Lord. What a way maker. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Thank you, Lord. You are here and you are doing something miraculous in your life, in our lives. దేవా, నీవు మా మధ్యలో ఉండి మా జీవితాలలో అద్భుత కార్యములు చేయించిన దేవానికి వందనములు. ఏ మార్గము లేనప్పుడు మార్గము తెరచువాడా తండ్రి, వాగ్దానములు నిలుపువాడా తండ్రి, ఆశ్చర్యకార్యములు చేయవాడా నీకు వందనములయ్యా. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My Lord, that is who you are. అయ్యా, గాయపడిన మా హృదయములను కట్టువాడవు నీవే అయ్యా. హల్లెలూయా. మా యొక్క ఆత్మీయమైన హృదయములను కట్టువాడవు నీవే తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు వందనములు. హల్లెలూయా.
We worship you, Lord. We praise you, Lord. You are a way maker. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. What a joy to worship our Heavenly Father. Hallelujah. What a joy to worship our Heavenly Father. This is the time to worship our Heavenly Father. Hallelujah. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము. ఎందుకంటే మన జీవితములలో మేలు చేసినది ఆయనే. హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా మన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన మన తోడ ఉండి మనల్ని నడిపించిన దేవుడై ఉంచున్నాడు. హల్లెలూయా. ఆయన ఘనమైన నామాన్ని యొక్క సమయంలో స్తుతిస్తామా? హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము అని. ఇది ఏదో మనము బాధపడి మరి దుఃఖముగా ఉండవలసిన సమయము కాదు, కానీ ఆయన మన జీవితములలో చేసిన మేలను మనము ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని మనం ఈ యొక్క సమయంలో మనము సంతోషముగా ఆరాధించే వారమై ఉండాలి. హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి అని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం చప్పట్లు కొడుతూ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనములయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఇచ్చున్నాడు. ఈరోజు మన నీతి సూర్యుడు ఆయన్నే. ఆయన్ను బట్టి మనం ఎంతగానో స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్.
जय बोलो जय यीशु की जय ओ ही राजा ओ मसीहा 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 नाचेंगे गाएंगे धूम मचाएंगे यीशु के गुणगान करेंगे वे नाचेंगे गाएंगे धूम मचाएंगे यीशु के गुणगान करेंगे जय जय बोलो जय यीशु की जय 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 హల్లెలూయా దేవుని నామము ఎంతో గొప్పదండి ఈ రోజు ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం కీర్తిస్తూ ఉండగా మనకు చుట్టూ దేవుడు దుఃఖము దేవుడైంచున్నాడు హల్లెలూయా ఈ రోజు ఎంతమంది అయితే ఆయన కొరకు కనిపెట్టుచుంటున్నారో ఈ రోజు ఎవరిని కూడా ఆయన సిగ్గుపరచదండి ఎందుకంటే దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొని ఉంచున్నాడు హల్లెలూయా ఈ రోజు ఎంతమంది అయితే ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉంటున్నారో ఆ నిరీక్షణ ఉన్న ప్రజలని ఆయన ఎప్పుడు కూడా మరి సిగ్గుపరచడు మరి మనము సిగ్గుపడని అవసరము లేదు మనం ఏ విషయంలో బాధపడని అవసరము లేదు మన నిందలకు మన అవమానములకు ప్రతిగా భూదండన ఇచ్చే దేవుడు మన యేసయ్య హల్లెలూయా చప్పట్లు కొడుతూ ఈ యొక్క సమయంలో మన ఆలోచనలను మన యొక్క అన్నిటిని పక్కన పెట్టి దేవుని స్తుతిద్దామా ఆరాధిద్దామా సంతోషముతో హల్లెలూయా యెహోవా కొరకు కనిపెట్టువారి తల ఎన్నటికీ దించబడదు యేసయ్య వైపు చూచుచున్న వారి ముఖములెన్నడు తెల్లబోవు యెహోవా కొరకు కనిపెట్టువారి తల ఎన్నటికీ దించబడదు యేసయ్య వైపు చూచుచున్న వారి ముఖములెన్నడు తెల్లబోవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలచకుము రెండతలుగా మెరుచెను రెట్టింపుగా నన్ను తలనెత్తును సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలచకుము రెండతలుగా మెరుచెను రెట్టింపుగా నన్ను తలనెత్తును ఈరోజు దేవుడు మన తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచలేదు చెబుదామా ఇది ఒక్కసారి తలను నేను తోకను కాను పైదానను నేను క్రిందిదానను కాను తలను నేను తోకను కాను పైవాడను నేను క్రిందివాడను కాను యెహోవా కొరకు
ఉంటే ఏంటి మనకు కొదువ? ఏమి కూడా లేదు. హల్లెలూయా. ఇంతవరకు మనం పాడుకున్నాము కదా, యేసయ్య మనతో పాటే ఉంటే, ఆయన మనతో ఉంటే మనకు ఏ దిగులు, ఏ బాధ, ఏ చింత కూడా ఉండదు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే దేవుని కొరకు కనిపెట్టుచుంటున్నారో, ఆయన కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉంటున్నారో, ప్రార్థనలకు జవాబుల కోసం కావచ్చు, దేని కోసమైనా సరే, ఎవరు ఎదురు చూస్తుంటున్నారో, ఎవరు దేని కొరకు కనిపెట్టుచుంటున్నారో నాకైతే తెలియదు, కానీ వారినైతే ఎప్పుడు దేవుడు సిగ్గుపరచువాడు కాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మన దేవుడు మన తలను పైకెత్తే దేవుడిగానే ఉంచున్నాడు. మనల్ని ఆయన తలగా నియమించను గాని తోకగా నియమించలేదు. హల్లెలూయా. అతి గొప్పవారమై ఉంచున్నాము మనము. మరి కొద్ది నిమిషములు మనము దేవుని వాక్యము ధ్యానిద్దాం ఈ యొక్క శ్రేష్టమైన సమయములో. హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క థీమ్ ఏంటి అంటే, ఏ టైమ్ విత్ ద క్రియేటర్, సృష్టికర్తతో మన సమయము. అంటే రోజులో మనకు ఉన్నటువంటి ఈ 24 గంటలలో మనము దేవునితో ఎంతసేపు ఉంటున్నాం, ఎక్కువగా దేవునితో ఎంత సమయాన్ని మనం గడుపుతుంటున్నాం, ఎంత సమయాన్ని ఆయన వాక్యము కొరకు, ఆయన ప్రార్థించడానికి, మరి స్తుతించడానికి మనం ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే మనము ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానము మేలు అని ఆయన వాక్యము సెలవిస్తుంటున్నది కదా. ఈరోజు మనము ఎవరితో సహవాసంలో ఉంటున్నాం? ఎక్కువగా ఇప్పుడున్న మనకి ఈ సమయంలో, ఈ 24 hours టైంలో మనం ఎవరితో ఎక్కువగా సహవాసం ఉంటున్నాం? ఎవరి కొరకు మనం ఎక్కువగా కనిపెడుచుంటున్నాం? దేనికి మన సమయం కేటాయిస్తుంటున్నాం? దేవుని స్తుతించడానికా, దేవుని ఆరాధించడానికా, ఆయన వాక్యం ధ్యానించుకోవడానికా, లేకపోతే ప్రార్థించుకోవడానికా, లేకుంటే వేరే వారికా? మన యొక్క సృష్టికర్తతో మనము సమయాన్ని ఎలా గడుపుతుంటున్నాము? హౌ మచ్ టైమ్ వి ఆర్ స్పెండింగ్ విత్ అవర్ క్రియేటర్ ఇన్ ఎ డైలీ లైఫ్. హల్లెలూయా. మనల్ని మనము ఒక్కసారి ఒక క్వశ్చన్ వేసుకునే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంచున్నది: ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఈరోజు మనము ఈజీగా, అంటే మనము దేవునితో సహవాసము, దేవునితో మనము ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతే, మనము అతి సులువుగా, మనకు తెలియదు కానీ మనము ఎక్కువగా దేవునితో సహవాసం లేకుండా దూరముగా జీవించినట్లయితే మనం ఈ యొక్క లోకములో ఉన్నటువంటి పాపములకు మనము చిక్కుకొని పోయే వారిలాగా ఉంటాం. ఈ యొక్క జీవన వ్యాపారంలో మనం చిక్కుకునే వారిలాగా ఉంటాం. కావున మనం ఎక్కువగా దేవునితో సమయాన్ని గడపాలి. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం విడిచిపెట్టాలంటే ఎక్కువగా మనము దేవునితో సహవాసము కలిగిన వారిలాగా ఉండాలి. అంటే ఇంత గొప్ప దేవుడు మనకు తోడై ఉండగా, ఈ హెబ్రీ 12:1 ఇలాగే చెప్పబడుతుంది: ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు దేవుడు దేవదూతల్ని కాపలాగా ఉంచుంటున్నాడు. ఇంత గొప్ప సమూహం మనతో ఉండగా మనం ఏం చేయాలి? మనం ఆయన సన్నిధానంలో ఉంటున్నామా? ఆయన వెతుకుచుంటున్నామా? ఎక్కువగా మనము ఆయనతో సహవాసం కలిగి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు, ఈరోజు మనం ఎక్కువగా ఎవరి వైపు చూస్తుంటున్నాం? ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇరుకులో, ఇబ్బందుల్లో ఎవరి వైపు చూస్తుంటున్నాం? ఎవరి కొరకు మనము ఆశపడుచుంటున్నాం? ఎవరైనా సహాయము చేస్తారని మనుషుల కోసమా, లేకపోతే దేవుని కోసమా? మరి లేఖనం సెలవిస్తుంటున్నది కదా, మనుషుల సహాయము వ్యర్థము అని. హల్లెలూయా. ఈరోజు మనుషుల సహాయము వ్యర్థమండి. కాబట్టి యేసు వైపు చూచుచు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెములో మనం పోరాడి పరుగెత్తి మన ఉన్నతమైన బహుమానము, ఆ బహుమానాలు ఏంటి? నిత్య జీవము, జీవ కిరీటము. మరి ఫిలిప్పీ 3:13 అక్కడ మరి పౌలు గారు చెప్తూ ఉంటున్నారు: నేను వెనకున్నవి మరచి ముందున్న దాని కొరకు వేగిరపడి నేను మరి ఒక బహుమానం కోసం పరిగెడుచుంటున్నాను, గురి యొద్దకే నేను పరిగెడుచుంటున్నానని లేఖనం చెప్తుంటున్నారు. ఈరోజు మన యొక్క పరుగు, మన యొక్క పోరాటము
సమయము ఎక్కడ ఉంటున్నది మనం ఒకసారి గమనించుకోవాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన మరి దేవుడు ఎంతో మరి పరలోకములో ఆయన ఎప్పుడు స్తుతి అని అన్ని దేవదూతల చేత కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుతున్న దేవుడు ఉంచున్నాడండి. హల్లెలూయా. మరి ఆయన ఆ యొక్క భాగ్యమంతటిని తన మహిమంతటిని విడిచిపెట్టి ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన మరి నరరూపిగా మానవ అవతారంగా ఇక లోకానికి వచ్చి తన ఆఖరి రక్తపు బొట్టుని కూడా నీ కొరకు నా కొరకు మనందరి కోసము యేసయ్య దారపోసి ఉంచున్నాడు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంచినప్పుడు ఆయనతో మనం సమయాన్ని ఎలా గడుపుతుంటున్నాము? హల్లెలూయా. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంతేకాదు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్మలో తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. ఈరోజు చాలా మంది దేవునితో మరి సమాధానంగా ఉందాము, దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. ఈరోజు నేను ఇంతసేపు దేవునితో క్లోజ్గా ఉండాలి, ఈరోజు నేను ఇంత సమయము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, వాక్య ధ్యానము చేయాలని మనలో మనమైతే అనుకుంటాం. కానీ మనము వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని కొంతమంది, ఇంటిలో డిస్టర్బెన్సెస్ వల్ల కొంతమంది, లేకపోతే కుటుంబంలో మరి ఒక్కరే రక్షింపబడి ఉంటే ఎలాగని కొంతమంది, ఎన్నో మనము ఎప్పుడు దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించేటప్పుడు కానీ ప్రార్థించేటప్పుడు కానీ మనుషుల వైపు కాక మరి మనుషులకు చేసినట్లు కాక వాళ్ళని సంతోష పెట్టాలని కానీ ఎవరిని కాదు, మీకు ప్రేరేపణ కలిగిందా? మీరు ఈరోజు అయ్యో నేను ఈరోజు నా దేవునితో నేను సమయాన్ని చాలా తక్కువగా ఉన్నానే, తక్కువగా గడిపానే అని అనిపించినట్లయితే మీరు వెంటనే దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి మరి దేవుణ్ణి మరి మీకు మనసారా స్తుతించే వారిలాగా ఆరాధించే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడికి కూడా మరి మానవ రూపంగా వచ్చినప్పుడు ఈ లోకంలో అనేకమైన శ్రమలు వచ్చి ఉంటున్నాయి, ఇబ్బందులు వచ్చి ఉంటున్నాయి. మరి ఎప్పుడు ఆయనని ఎన్నో మరి తన వారే మరి పట్టించి ఉంటున్నారు. అంత శ్రమలు వచ్చినా కూడా అందుకే కదా మనకు ఓదార్పు కొరకు, మనకు మరి ఒక ఇన్స్పిరేషన్ కొరకు, మనకు ఒక ప్రోత్సాహం కొరకు ఇక్కడ ఒక వాక్యము హెబ్రీ 12:1-2 రాయబడి ఉంటున్నది. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉంటున్నట్లు మరి పాపాత్ములు ఈ లోకంలో దేవుడు ఉన్నప్పుడు మరి మనుషులు ఎలాగ దేవునికి వ్యతిరేకముగా చేసిన తిరస్కారం ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు మరి నాకు మనసులో చాలా బాధ ఉంది, నన్ను అందరూ తిరస్కరిస్తుంటున్నారని ఎన్నో మనసులో పెట్టుకొని మనం ప్రార్థన చేయలేకపోతుంటాము. కానీ దేవుడైతే ఎన్ని ఉన్నా ఇరుకులో ఇబ్బందులో చివరిగా తనకు సిలువలో అప్పగించుకొని చివరి గడియలలో కూడా గెస్సేమనే తోటలో మరి చెమట రక్తముగా మారే వరకు ఆయన విజ్ఞాపన చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. మనము దేవునితో ఎలా సమయాన్ని మరి ఉంటున్నాం? దేవుడు మరి విడిచిపెట్టకూడని భాగ్యం అని తలంచుకొనక ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించి ఉంటున్నాడు. మనమేదో ఆయనకి ఇవ్వాలని కాదు, కానీ ఈరోజు మనము ఆయన రుచి చూచి తెలుసుకొని ఉంటున్నాం. ఈరోజు మన జీవితములలో అనేకమైన అద్భుత కార్యములు, అనేకమైన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చిన్న సాక్ష్యమైన ఉండక మానవని నేను అనుకుంటున్నాను. అటువంటి సాక్ష్యం కలిగిన మన చుట్టూ ఉన్నవారు, మన ఎదురుగా ఉన్నవారు, మన ఇరుగు పొరుగు వారు, మనం ఇలా ఉన్నవారము, మనము తెలుసుకున్న ఈ దేవుణ్ణి ఎంతమందికి మనం పరిచయం చేస్తుంటున్నాం, మనము ఎంతవరకు దేవునితో సమయాన్ని గడుపుతుంటున్నాం. హల్లెలూయా. మనకిచ్చినటువంటి తలాంతులు మనము ఇంకా మరి లేఖనంలో ఉంటున్నది కదా, మనకు ఇచ్చినటువంటి తలాంతులు మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలి. కానీ మరి ఒక్క తలాంతుని అలానే పెట్టుకొని ఉండకూడదు. మనకి ఇచ్చినటువంటి ఏదైనా సరే దేవుని పని మనము ఎప్పుడు కూడా చేసే వారిలాగా ఉండాలి. ఆయన యొక్క పనిలో నిత్యము విసుకక మనము పోరాడే వారిలాగా ఉండాలి. ఈ యొక్క జీవన వ్యాపారంలో చిక్కుకొనక దేవుడు మనకిచ్చినటువంటి పనిలో మనము పోరాడి భలా నమ్మకమైన దాసుడా, భలా నమ్మకమైన దాసురాలా అని అనిపించుకునే వారిలాగా ఉంటున్నామా? హల్లెలూయా. అందుకే కదా ఈరోజు మనం ఎక్కువగా ఎవరికి
సమయం ఇవ్వాలి, ఎవరికి లోబడి ఉండాలి అంటే మరి అదే హెబ్రీ పత్రిక 12:9 ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఈరోజు మనుషుల వైపు కానీ దేని వైపు కానీ చూస్తూ ఉంటూ మన సమయాన్ని మనం వృధా పరుచుకుంటున్నామేమో, కానీ ఈరోజు మన శరీరములు చూస్తూ ఉంటారు మనుషులు, మన ఆలోచనలు వాళ్ళకి తెలియవు, మన హృదయాంతరంగంలో మనం బాధపడుతున్నామా సంతోషంగా ఉన్నామా తెలియదు. కానీ దేవుడికి నీ హృదయ విచారములు, నీ మనస్సులో ఆలోచనలు కూడా ఆయనకు తెలిసే ఉంటున్నవి. మన తలంపులు ఇంకా పుట్టక మునుపే, నీ తలంపులు నా తలంపులు పుట్టక మునుపే అవి నాకు తెలిసే ఉన్నవి అని ఆయన లేఖనము మాట్లాడుచుంటున్నది కదా. హల్లెలూయా. కావున ఈరోజు అటువంటి గొప్ప దేవునితో మనము ఎంత సమయం ఉంటున్నాము, ఎంత సమయము ఆయన స్తుతిస్తుంటున్నాము, ఎంత సమయము ఆయన్ని ఆరాధిస్తుంటున్నాము. ఈరోజు మనుషులకు భయపడుతున్నాం, కానీ ఈ ఆత్మలకు కాపరి అయిన దేవునికి భయపడడం లేదు. ఈ ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడాలి కదా. ఎందుకంటే ఈరోజు మన ఆత్మను నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకుండా మరి ఎప్పుడూ మరి సజీవంగా ఆయనతో పాటే మహిమ శరీరము ధరించి నిత్య నరకాగ్ని నుండి తప్పించేసి మనకు పరలోకములో ఆయన నిన్ను నన్ను వారసురాలిగా ఉంచి ఉంటున్నాడు. ఆయన మనకి పరలోకం స్వాస్థ్యం ఇచ్చింటున్నాడు. ఈరోజు మనము దేవుణ్ణి ఎంతవరకు స్తుతిస్తుంటున్నాం, ఆరాధిస్తుంటున్నాం. హల్లెలూయా. కావున మనం ఎక్కువగా మన సమయము ఇప్పటి నుండి ఇంతవరకు ఏమైనా వేస్ట్ చేసి ఉంటున్నామేమో, కానీ ఇప్పటి నుండి దేవుణ్ణి అడిగి ప్రతి విషయంలో ఆయన ఏం చెప్తాడో మనకు కనిపెట్టుకొని ఉండేవారిలాగా ఉందామా. మరి దావీదు కీర్తనకారుడు రాజు అయినప్పటికీ కూడా దినమునకు 7 మార్లు ప్రార్థించునని లేఖనం చెప్తూ ఉంటున్నది. మరి 119వ కీర్తన 164వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంటున్నది, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అని. చూసారా, మరి రాజు అయ్యుండి కూడా మరి దావీదు దినమునకు 7 మార్లు 3 మార్లు ఉదయము మధ్యాహ్నము మరి సాయంకాలం మరి స్తుతించినట్టు, దేవుని ఆరాధించినట్టు ఈరోజు నీవు నేను ఎంత సమయము దేవుని స్తుతిస్తుంటున్నాం, ఎంత సమయము దేవుని ఆరాధిస్తుంటున్నాం, ఎంత సమయము మనము దేవుని యొక్క మాటల కొరకు కనిపెట్టుకుంటున్నాం. ఆయన వాక్యము చదివేటప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా మనం ఆయనతో మాట్లాడతాం. స్తుతించి ఆరాధించినప్పుడు ఆయన మన మధ్యలోనికి వచ్చే దేవుడిగా ఉంటున్నాడు. ఈరోజు ఈ యొక్క వ్యర్థమైన దానిల కొరకు కాక మనము దేవుని కొరకు ఎక్కువగా మన సమయమును గడిపే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆరాధించాలి. ఆరాధనలో నిజంగా మనం దేవునికి మనము సమర్పించుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడై ఉంటున్నాడు. మరి ఏదో మీరు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడము, బాధగా ఉన్నప్పుడు దేవుని స్తుతించలేకపోవడం కాదు, కానీ ఏ సమయమైనా అసమయమందు ఎల్లప్పుడూ మీ ప్రతికూల పరిస్థితులలో, మీ అనుకూల పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించి ఆరాధించి ఆయనని ఘనపరిచే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు, ఎందుకంటే ఆయన మనకు ఏదో మనం మంచి చేసినప్పుడు మనమైతే ఆయనకు ఏమీ చేయలేదు, కానీ ఉచితముగా మనల్ని నీతిమంతులుగా చేసి ఉంటున్నాడండి మన దేవుడు. కావున ఈరోజు మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన వాక్యం కూడా ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగుగా ఉంటున్నది. ఈరోజు మరి చీకటిలో ఉన్న వారికి వెలుగిస్తుంది ఆయన వాక్యము. హల్లెలూయా. ఆయన వాక్యములో మీకు శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఉన్న స్థితిలో మీరు వాక్యం ద్వారా మాట్లాడమంటే, మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఏదో ఒక లేఖనాల ద్వారా ఆయన మాట్లాడే దేవుడిగా ఉంచున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, మన దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు అండి, మాట్లాడని దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. మనతో ఆయన మాట్లాడే దేవుడై ఉంచున్నాడు. అందుకే కదా ప్రసంగి 12:1 ఇలాగూ రాయబడి ఉంచున్నది, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు నువ్వు చీకటి కమ్మకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇంకా మనం చాలా మంది మారుమనసు పొందమంటే పొంది ఉంటారు, చాలా సంవత్సరాలు వృధాగా పోనిస్తుంటారు. ఈ యొక్క నీ యవ్వన వయసులోనే దేవుని కాడిని మోయాలి, నీ
యవ్వన బలము దేవుని కొరకు ఉపయోగించాలని చెప్పినప్పుడు ఇంకా నాకు సమయం చాలా ఉందిలే, అప్పుడే ఎందుకులే అని అనుకుంటారు. కానీ మనం ఇంకా ఎదిగిన స్థితి నుండి ఆత్మీయంగా మనం ఎప్పుడైతే తిరిగి జన్మించిన స్థితి నాటి నుండి మనము దేవునితో ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి, ఎక్కువగా మనం దేవునితో మనం అంటుకట్టబడి జీవించాలి. మనం ఒక ఫలించడి కొమ్మగా ఉండాలి. కానీ ఏదో వాడిపోయిన కొమ్మలాగా మనం ఉండడానికి ఆయన మనల్ని పిలవలేదు. కానీ మనం ఫలించే కొమ్మగా దేవునిలో మనం అనుదినము ఎదుగుచూ ఉండే వారిలాగా ఉండాలని ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. అందుకే మనము దేవుని నమ్మిన స్థితి దగ్గర నుంచే అప్పటి నుండే మనము మన సృష్టికర్తను జ్ఞాపకం ఉంచుకుంటూ ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క ప్రాముఖ్యమైన అంశంలో ప్రతి ఒక్క నిర్ణయములో కూడా ఆయన చిత్తమును కనిపెడుతూ ముందుకెళ్ళినప్పుడు జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో ఇది నా జీవితంలో జరిగిండాల్సింది కాదే అనేవేమీ ఉండవు. ఎందుకంటే నువ్వు ప్రతి విషయంలో దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని యొద్ద విచారించేవాడంట. ఈరోజు నువ్వు ఏమి చేయాలన్నా చిన్న పని కూడా దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని మన సొంతంగా కాక మన స్వబుద్ధిని ఆధారపరుచుకొనక మనల్ని మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన నడిపిస్తాడు. అప్పుడు మీ యొక్క అడుగులు ఎక్కడా కూడా తప్పిపోవడానికి ఆస్కారం అనేది ఉండదు. కావున ఈరోజు మన యొక్క ఆలోచనలను తలంపులను అన్నిటినీ దేవునికి అప్పచెప్పుతూ ఏ సమయమైనా పని చేస్తూ ఆయన స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. ఎక్కడ ఉన్న ఉద్యోగంలో అయినా మనం ఆయన స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. ఆయన చేసిన మేలను బట్టి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించే వాళ్ళలాగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మన సృష్టికర్తతో మన యొక్క దేవునితో మనం సమయమును ఎక్కువగా గడుపుతూ ఆయన మనం ముందుకెళ్ళుచు ఈరోజు మనుషుల్ని సంతోష పెట్టు వారిలాగా కాకుండా దేవుని సంతోష పెట్టే వారిలాగా ఉందాం. అందుకే బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఈరోజు నీ యవ్వన వయసులో ఉన్న నీ శక్తి బలం అంతా కూడా నువ్వు వృధాగా పరుచుకొని చివరిగా నువ్వు దేవుని కోసం ఏమి పోరాడలేని ఏమి చెయ్యలేని స్థితిలో నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఏమి ప్రయోజనం ఉండదు. కానీ ఇంకా నీకు బలం ఉన్నప్పుడే, ఇంకా నీకు శక్తి ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధానంలో అయ్యా నన్ను వాడుకో అన్నప్పుడు దేవా నీతో నేను ఎక్కువగా సహవాసం చేయాలి, నీతో నేను ఎక్కువగా సమయాన్ని గడపాలి అని మనము ఆయనకి అప్పగించుకున్నప్పుడు ఆయన చేపట్టుకుంటాడు. ఆయన వాడుకునే దేవుడిగా ఉంటాడు. ఈరోజు మనం ఎక్కువగా దేవునితో సమయాన్ని గడిపే వారిలాగా ఉందాం ఇప్పటి నుండి. హల్లెలూయా. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఎంతమంది అయితే విని ఉంటున్నారో మీ జీవితములలో కూడా ఇది ఫలించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న మాట ప్రార్థించుకొని మనం ముగించుకుందాం. ఇంతవరకు దేవుడు మనం స్తుతించుటలో ఆరాధించుటలో వాక్య ధ్యానంలో ఆయన మనకు తోడుగా ఉంచున్నాడు. ప్రార్థించుకొని యొక్క వర్షిప్ ని మనం క్లోజ్ చేద్దామా? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవా నీకు వందనములయ్యా. నీ మా జీవితములలో చేస్తున్న మేలును బట్టి నీకు వందనములు, నీకు కృతజ్ఞతలయ్యా. అయ్యా తండ్రి నేను ఎంత స్తుతించినా కూడా నీ రుణము మేము తీర్చుకొనలేము. యేసయ్యా నీవు మాతో ఉన్నవాడా, అద్భుతములు చేయువాడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు తండ్రి. నీవు చేసిన మేలకు మేము జీవితాంతము స్తుతించినా కూడా అది సరిపోదు స్వామి. నీకు వందనములు అయ్యా. నైనా నీతో ఎక్కువగానైనా మేము సహవాసం చేసే కృపను మాకు దయచేయము తండ్రి. నీతో ఎక్కువగానైనా సమయాన్ని గడుపుటకు నీ కృపను మాకు దయచేయము తండ్రి. ఆ రోజు దావీదు ఎలాగైతే 7 మార్లు ప్రార్థించాడో ఈరోజు మేము కూడా ఎక్కువ సార్లు ప్రతి విషయంలో నీ యొక్క విచారణ చేసి మా యొక్క జీవితములలోనైనా మేము మార్పు పొందుటకు మేలు పొందుటకు నీవు కృపను దయచేయండి దేవా. అయ్యా మమ్మల్ని వాడుకోండి తండ్రి. నీ యొక్క రాజ్యములో ఒక పనికొచ్చే పాత్రలాగా వాడుకోనండి తండ్రి. మీకు వందనములు అయ్యా. ఆయా పరిస్థితులను దేశంలో ఉన్న ఆయా సిచ్యువేషన్స్ అన్నిటినీ తండ్రి మీరు మార్చివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా తండ్రి? యేసయ్యా నీవు నోటి మాట చేత ప్రపంచమును సృష్టించి ఉంటున్నావయ్యా. నీకు వందనములు. ఈరోజు తండ్రి మా ప్రపంచ దేశాలను భారతదేశంలో ఉన్నటువంటి తండ్రి ప్రతి విధమైన తండ్రి ప్రభువా యేసయ్యా అనారోగ్య సమస్యలను ఆ వైరస్ ను తండ్రి ప్రభుని నిర్మూలన చేసే దేవుడు ఇస్తున్నారు. మీకు వందనములు యేసయ్యా. ఎంతమంది ఆకలి బాధల చేత ఎంతమంది ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటున్నారో అయ్యా మీరు వారిని జ్ఞాపకం
నడిపించుకోనమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ ఒక్కరు నాశించుకోవడం నీ చిత్తము కాదయ్యా. ఈ సమయంలో అనేకమైన ఆత్మలు రక్షింపబడును గాక తండ్రి, నీ యొక్క సన్నిధానములో చేర్చబడును గాక యేసయ్యా. నీకు వందనములు తండ్రి, నీ కృతజ్ఞతలయ్యా. మందిరాలు తిరిగి ప్రారంభమై ఉంచుండగా తండ్రి అనేకమైన ఆత్మలను రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాల్లో ఆయా రీతులుగానైనా పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్ వారిని జ్ఞాపకం ఉంచుకోనండి. వారికి నీ కాపుదల దయచేయండి దేవా. నీకు వందనములు యేసయ్యా. నీ కృతజ్ఞతలు స్తోత్రములయ్యా. నువ్వు మేలు చేసే దేవుడవు, అద్భుతములు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడై ఇచ్చినావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా మధ్య నివసించుచు మమ్మల్ని నడిపిస్తున్న మా యేసు నీకు వందనములు. హల్లెలూయా. ఓ దేవా నీకు వందనములు. ఓ యేసు స్వామి నీకు కృతజ్ఞతలయ్యా తండ్రి. అనేకమైన తండ్రి ప్రభు ఆరాధించే యవనస్తులను తండ్రి అనేక మందిని తండ్రి, ఎందుకంటేనైనా తండ్రి ప్రభువానైనా కోత విస్తారముగా ఉన్నది, పని వారు కొంతమంది వచ్చున్నారు తండ్రి. అనేకమైన యవనస్తులను తండ్రి నైనా అనేక మందిని తండ్రి నీవు లేపుకోబోతున్నావు. నీకు వందనములు, నీకు స్తోత్రములు దేవా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నీకు వందనములు. ఓ దేవా నీకు కృతజ్ఞతలు. షండే బెరికే మరాలము ఓరి హంది మారికి విరిషకమామ. నీ గొప్ప కార్యములు చేసే దేవుడవు, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడవు అయ్యా. నీకు వందనములు. నీవు తండ్రి ప్రభువా మా ఆత్మలకు కాపరి, నీకు భయపడుచునైనా తండ్రి మేము మా జీవితంలో బ్రతికే కృపను మాకు దయచేయమని మనుషుల వైపు కాక తండ్రి నీ వైపు చూస్తూ యేసయ్యా నీతో ఎక్కువగా సమయము గడిపే కృపను మా పైననైనా మాకు దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ఈ యొక్క సమయానికై నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి మొరపెట్టి వేడుకొంచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఇంతవరకు మనము దేవుని స్తుతించాం, ఆరాధించాం. ఆయన వాక్యము మనము ధ్యానించుకొని ఉంటున్నాం. హల్లెలూయా. మరి ఈ యొక్క సమయము నాకు ఇచ్చినటువంటి మరి ఏజీ చర్చ్ గచ్చిబౌలి వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తుంటున్నాను. మరి అలాగే రాజశేఖర్ బ్రదర్ గారికి థ్యాంక్స్ చెప్తుంటున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.